నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, వైఎస్ సునీత నిన్న ఒక ప్రెస్ మీట్ లో జగన్ పైన విమర్శలు సంధించింది. అలాగే అందులో అన్న బ్యాండేజ్ తీయండి అయితే నేను పుండు మానుతుంది అని చెప్పేసి కూడా అన్నారు. అసలు ఏ కాంటెక్స్ట్ లో అనుండొచ్చు సార్? యాక్చువల్గా ఏమైందంటే ఇప్పటి వరకు వన్ సైడెడ్గానే అక్కడ విమర్శలు ఉన్నాయి. అంటే షర్మిల సునీత మాత్రమే జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో జగన్ ఎవరి నుంచి కూడా అంత విమర్శలు ఎదుర్కొండడు. ఇదేంటంటే ఎప్పుడైనా కూడా ఇంటికెళ్ళి రచ్చగలిచాలంటారు కదా, అలాగా ఆల్రెడీ జగన్ మీద తీవ్రంగా తెలుగుదేశం చంద్రబాబు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు పురంధేశ్వరు కావచ్చు, ఆ కూటమి నాయకులందరూ కూడా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. సైకో అని, దుర్మార్గుడని, అరాచకం అని, ఇంకా రకరకాల భాషల్లో అతని మీద మాట్లాడుతున్నాడు. అవన్నీ కూడా జగన్ ధీటుగానే ఎదుర్కొంటున్నాడు. అయితే ఇక్కడ హోమ్ ఫ్రంట్లో తన సొంత చెల్లెలు, రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలే అంటే అయింది. తర్వాత తన బాబాయ్ కూతురు సునీతారెడ్డి, వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. రెండోది వాళ్ళకు ఒక మోరల్ బలం ఉంది అక్కడ. అదేంటంటే వివేకానందని చంపిన వాళ్ళని జగన్ సేవ్ చేస్తున్నాడు, వాళ్ళనే ఇప్పుడు నిలబెట్టాడు అనేది ఒకటి. రెండవది షర్మిలకు ఆస్తిలో వాటా ఇవ్వలేదు, అట్లాగే రాజకీయ అధికారంలో కూడా వాటా ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఎలాంటి నెరేటివ్ నడుస్తుందంటే జగన్ వైఎస్ఆర్ లెగసీని తాను మాత్రమే అనుభవిస్తున్నాడు, తను లెగసీని పంచలేదు, ఆస్తిని పంచలేదు అనేది నెరేటివ్ని బలంగా ఏమి తీసుకొచ్చింది. కాకపోతే ఆమెకు ఈ నెరేటివ్ని జనం ఎంతవరకు నమ్ముతారు, జనం ఎంతవరకు ఆమెకు సపోర్ట్ ఇస్తారు అనేది కూడా డౌటే. ఎందుకంటే జగన్ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు, ఆంధ్ర ప్రజల కోసమే ఆయన ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాడు. ఈమె ఎప్పుడు చేయలేదు. ఈమె జగన్ జైల్లో ఉన్నప్పుడు మాత్రమే జగన్ కోసం వెళ్ళింది తప్ప, అది కూడా ఆంధ్ర ప్రజల కోసం వెళ్ళినట్టుగా కాదు, జగన్ కోసమే అప్పుడు వెళ్ళింది. ఆ తర్వాత ఈమె తెలంగాణ వచ్చేసి నేను తెలంగాణ బిడ్డ, తెలంగాణ కోడలు, తెలంగాణ కోసం నా ఊపిరి వదులుతా అది ఇదని చెప్పి ఇక్కడ మాట్లాడి ఇక్కడ అనేక పోరాటాలు చేసింది. అదంతా జనం చూస్తున్నారు అక్కడ. అప్పుడే జనాలకు అర్థమైంది వీళ్ళిద్దరికి మధ్య ఏదో ప్రాబ్లం అయింది, ఆమె ఇక్కడ ఫైట్ చేయకుండా తెలంగాణలో చేస్తుంది అనేది ఉంది. ఇంకొక కన్ఫ్యూజ్ కూడా ఉంది, వీళ్ళిద్దరికి నిజంగా జగన్ మీద వ్యతిరేకత ఉంటే ఆమె ఇక్కడ కదా పార్టీ పెట్టాలి, అక్కడ ఎందుకు పెట్టింది, సో వీళ్ళిద్దరూ ఒకటేమో అన్న డౌట్ కూడా చాలామందిలో ఉంది. అది కొంతమంది ప్రత్యర్థులు కూడా కల్పించారు అది. సో ఈ కాంటెక్స్లో ఈమె సడన్గా యూటర్న్ తీసుకొని ఇప్పుడు నేను వైఎస్ఆర్ బిడ్డను, నా ఆంధ్రప్రదేశ్ కోసం నేను కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను ఏడ్చింది కూడా ఆ మధ్య. అప్పుడు అందరికీ ఒక డౌట్ ఉంటుంది కదా, ఇన్ని 10 ఏళ్ళుగా నీకు ఆంధ్రప్రదేశ్ గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తొచ్చిందా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోయిందని ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు. మరి 10 ఏళ్ళుగా జగన్ ఇక్కడ పోరాడుతున్నాడు, తర్వాత అధికారంలోకి వచ్చాడు, అధికారంలోకి వచ్చి కూడా అతను ఏవో మంచి పనులు చేశాడు అన్న అభిప్రాయం కింది వర్గాల్లో ముఖ్యంగా ఉంది. సో ఈమెను ఏమాత్రం వైఎస్ఆర్కి వారసురాలుగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. అందుకని మనకు సర్వేలు అన్నీ చూసినా కాంగ్రెస్కు 1 నుంచి 3% కంటే ఓట్ల షేర్ కనబడలేదు. ఒక సీటు కూడా వస్తుందని ఏ సర్వే కూడా ఇప్పటివరకు దాదాపు 30 సర్వేలు వచ్చాయి. 30 సర్వేల్లో ఏ సర్వే కూడా కాంగ్రెస్కి ఒక సీటు వస్తుందని కూడా చెప్పట్లేదు. అంటే ఆమెకి ఏ రకమైన షర్మిల రావడం వల్ల పర్సంటేజ్లో తేడా వచ్చుండొచ్చు. అప్పుడు దాదాపు 2% లోపల వచ్చింది, ఇప్పుడు ఇంకొక 1% పెరిగి ఉండొచ్చు, 1-2% మ్యాక్సిమం పెరిగితే పెరగాలి, అంతకంటే ఆమె ఇది కనిపించలేదు. అయితే జగన్కి కడపలో కానీ పులివెందుల్లో కానీ ఏమాత్రం నష్టం ఉంటుందా అనేది ఇప్పుడు చర్చ. ఓవరాల్గా స్టేట్లో అయితే ఆమె ప్రభావం ఏమి లేదు. అయితే పులివెందుల్లో కానీ, ఎందుకంటే పులివెందుల్లో జగన్ పోటీ చేస్తున్నాడు, కడప ఎంపీ సీటుకి అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, వాళ్ళిద్దరిని టార్గెట్గా ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లీగల్గా తీసుకున్నప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక కేసు లీగల్గా కోర్టులో ఉన్నప్పుడు దోషిగా ఎవరిని ప్రకటించినప్పుడు వీళ్ళు ఎలా ప్రకటిస్తారు? అవినాష్ రెడ్డి హత్య చేయించాడని వీళ్ళు ఎలా చెప్తారు? అది ఆరోపణ మాత్రమే. ఆరోపణ ఎప్పుడు కూడా నిజం కాదు. ఆరోపణ అనేది ప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ అవ్వలేదు ఇప్పటి వరకు. ప్రూవ్ అవునప్పుడు వీళ్ళేమో తేల్చేసి ఒక హంతకుడిని నిలబెట్టారు అంటున్నారు. అందుకనే కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది, కడప కోర్టు ఇచ్చింది, ఇక్కడ తెలంగాణ హైకోర్టు కూడా
ఎలక్షన్ కమిషన్కి ఆదేశించింది దీని మీద చర్యలు తీసుకోమని. కానీ వీళ్ళు ఏమీ ఆపట్లేదు, కోర్టు ఇచ్చినా కూడా వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. సో ఒక రకంగా జగన్ కూడా దాన్ని ఉల్లంఘించినట్టే. జగన్ కూడా నిన్న డైరెక్ట్గా మాట్లాడకపోయినా ఇండైరెక్ట్గా వివేకా గురించే మాట్లాడాడు. వివేకా హత్య గురించి మాట్లాడొద్దని కోర్టు చెప్పినప్పుడు జగన్ కూడా మాట్లాడకూడదు, అవినాష్ రెడ్డి కూడా మాట్లాడకూడదు, అట్లాగే ప్రత్యర్థులు కూడా మాట్లాడకూడదు. కానీ జగన్ కూడా మాట్లాడడం వల్ల మళ్ళీ వీళ్ళిద్దరూ మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరిద్దరు, సునీత అండ్ షర్మిల. సో సునీత ఏమనిందంటే ఫస్ట్ సెటైరికల్గా స్టార్ట్ చేసింది, అన్న బ్యాండేజ్ తీసి నేను డాక్టర్గా చెబుతున్నాను అంటే బ్యాండేజ్ వేసుకొని అతను నటిస్తున్నాడు అనేది ఆమె వ్యంగ్యం వెనుక అర్థం. వీళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా, తెలుగుదేశం వాళ్ళు కూడా ఎంతకాలం బ్యాండేజ్ వేసుకుంటావు అని. నిజం కూడా అదే. మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు గాయానికి బ్యాండేజ్ ఎక్కువ రోజులు వాడకూడదని అందరూ చెప్తారు, ఎందుకంటే గాలి తగలాలి, అది మానాలంటే. కానీ జగన్ సింబాలిక్గా నా మీద అటాక్ జరిగిందని చెప్పడానికి తను పొలిటికల్గా అది ఉపయోగపడుతుంది కాబట్టి వేసుకున్నాడు, అది క్లియర్గా తెలుసు. సో ఈ కాంటెక్స్లో ఆమె నేను డాక్టర్గా చెప్తున్నాను అది తీసేయని చెప్పింది. దాంతోపాటు వివేకా గురించి ఎంత బ్యాడ్గా మాట్లాడుతున్నారు, ఎందుకు మీకు ఇంత కక్ష వివేకానంద మీద, ఆయన మీకోసం త్యాగం చేస్తాడు, అవన్నీ మాట్లాడుతుంది. నిజానికి వివేకానంద రెడ్డిలో కూడా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఆయన జగన్కి పార్టీ పెట్టినప్పుడు జగన్ని సపోర్ట్ చేయలే, ఆయన కాంగ్రెస్ వైపే ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి విజయమ్మకి పోటీగా నిలబడ్డాడు. తర్వాత ఆయన ఎంపీ గెలిచి తర్వాత పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా వెళ్ళాడు. అంటే క్లియర్గా జగన్కి వ్యతిరేకంగా ఉన్నాడు. మళ్ళీ జగన్ వైపు వచ్చాడు. అయినా కూడా జగన్ ఆయన వచ్చినాక కూడా చేరదీశాడు, ఎమ్మెల్సీగా కూడా ఇచ్చాడు. ఎమ్మెల్సీలో గెలవలేదు ఈయన. తర్వాత జగన్కి ఏముందంటే ఎట్లాగైతే వివేకానంద రెడ్డి వైఎస్ఆర్కి తమ్ముడుగా ఉండి అక్కడ హెల్ప్ చేశాడు, అలాగే తను కూడా ఒక న్యూ జనరేషన్ అక్కడ గ్రూమ్ చేసుకోవాలని అనుకున్నాడు. ఆ రకంగా అవినాష్ రెడ్డిని తీసుకొచ్చాడు. అవినాష్ రెడ్డి భారతిరెడ్డి వాళ్ళ బంధువు. సహజంగానే ఎవరైనా హస్బెండ్స్ వైఫ్ వాళ్ళ బంధువులను కూడా కొంత ఎంగేజ్ చేసే అవకాశం ఉంటుంది జనరల్గా. సో ఈ కాంటెక్స్ట్లో అతను చదువుకున్న వ్యక్తి, కొంత సెన్సిబుల్గా ఉంటాడు, సాఫ్ట్ గై, సో మనకి నమ్మకంగా ఉంటాడు, లాయల్గా ఉంటాడని అతన్ని 2014లోనే కడప నుంచి ఎంపీగా కంటెస్ట్ చేయించాడు, గెలిచాడు. అతను తనకు అనుకూలంగానే ఉన్నాడు. సో మళ్ళీ అతన్ని కంటిన్యూ చేయాలనుకుంటాడు కదా ఎవరైనా, సో అలాగే పెట్టారు. సో ఇప్పుడు వీళ్ళు వాదన ఏంటంటే అది ఇష్టం లేదు వివేకానంద రెడ్డికి అని. అది కూడా ఏమీ లాజికల్గా లేదు, ఎందుకంటే వివేకానంద రెడ్డికి ఇష్టం లేకపోతే ఆయన ఎందుకు చనిపోయే రోజు కూడా అవినాష్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తాడు? రెండోది ఆల్రెడీ ఒక టర్ము ఎంపీగా ఉన్నాడు, మళ్ళీ రెండోసారి అతన్నే పెడతాడని అందరికీ తెలుసు. ఆయన ఏం బహిరంగంగా దాన్ని వ్యతిరేకించలేదు, ఏమీ లేదు. ఇదంతా చనిపోయిన తర్వాత వచ్చిన వాదన, చనిపోయిన తర్వాత కూడా రాలేదు అనేది కూడా డౌటే. మరి ఆమె చెప్పింది ఆ రోజు కూడా అవినాష్ రెడ్డితో వెళ్ళి ప్రచారం చేశాడు. అప్పట్లో ఆమె వాదన ఏంటంటే వివేకానంద రెడ్డి బతుకుంటే అవినాష్ రెడ్డి గెలుస్తాడు, అందుకని వివేకానంద రెడ్డిని తెలుగుదేశం వాళ్ళు చంపారని అప్పుడు చెప్పింది. ఇప్పుడేమో వివేకానంద రెడ్డికి అవినాష్ రెడ్డి నిలబడడం ఇష్టం లేదు, అందుకని అడ్డుగా ఉన్నాడని అవినాష్ రెడ్డే చంపించాడని చెప్పింది. అంటే ఏ రకంగా చూసినా మన కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో అవినాష్ రెడ్డికి మోటివ్ లేదు, ఆయన చంపించాల్సిన మోటివ్ లేదు. ఎందుకంటే ఆయన ఉండడం వల్లే తనకి హెల్ప్ అవుతుంది, ఆయన ప్రచారం చేస్తున్నాడు, ఆయనకి లోకల్గా బలం ఉంది, అదే యాడ్ అవుతుంది తప్ప ఆయన చంపడం వల్ల, ఎలక్షన్ ముందు చంపడం వల్ల తనకి నష్టం అవుతుంది కదా. ఈ లాజిక్ ఎవరు కన్విన్స్ అవ్వట్లా ఆమె చెప్తున్న ఈ లాజిక్కి. సో దాంతో ఆమె ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటా, ప్రజలారా మీరు హంతకుల్ని శిక్షించండి. హంతకులని ప్రజలు ఎలా నమ్మాలి? సో దానికి నేను చెప్తున్నా ఇదేంటి. కాబట్టి సిబిఐ ప్రూవ్ ఏం చేయలేదు, సిబిఐ కేసు పెట్టింది, అది కూడా లాస్ట్లో అతన్ని యాడ్ చేసింది, A8గా యాడ్ చేసింది, ఫస్ట్లో కూడా ఆయన పేరు పెట్టలేదు. సో A8గా యాడ్ చేసినప్పుడు అతనికి బెయిల్ కూడా ఇచ్చారు. సిబిఐ మొత్తం సిబిఐ పెట్టిన దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయని దాదాపు 16 ప్రశ్నలను హైకోర్టు జడ్జి అడిగారు. సో సిబిఐ ఇప్పటివరకు ప్రూవ్ చేయలేకపోయింది. సో ఇలాంటి కాంటెక్స్ట్లో వచ్చి ఒక కోర్టులో జరుగుతున్న కేసులో ఇతను పలాని హంతకుడు, ఇతన్ని గెలిపించద్దని నేను మాట్లాడితే ప్రజలు ఎందుకు కన్విన్స్ అవ్వాలి అనే దానికి ఎక్కడ కూడా లాజికల్గా అయితే లేదు.
వాళ్ళు ఏదో మొరటుగా కొట్లాడుతున్నారు తప్ప అది లాజికల్గా అయితే లేదు వాళ్ళు వేయడం కోసం. ఎవరు చంపారనేది కోర్టులో తేలాలి. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. ఓకే సార్, థ్యాంక్ యూ.